హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 11ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి అయితే ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ వాళ్ళ అమ్మతో ఇక్కడ హీరో వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు కదా. ఇంకా వెంటనే కౌంటర్ ఇవ్వడానికి హీరోయిన్ వెళ్దాం అనుకుంటుంది. కానీ హీరో వాళ్ళ అమ్మ అక్కడే ఉంటారన్నమాట. ఇంకా హీరో వాళ్ళ అమ్మతో అయితే హీరోయిన్ అంటుంది, మీ అబ్బాయికి కావాల్సిన మెడికల్ ఖర్చులన్నీ మేమే భరిస్తాము, ఇదిగోండి డబ్బులు తీసుకోండి అని చెప్పి అక్కడైతే పెట్టేస్తుంది అనమాట. ఇంకా హీరో వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, ఇంకా ఏమైనా నువ్వు నాకు చెప్పాలా అని చెప్పి ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నేను మీ అబ్బాయి కేవలం క్లాస్మేట్స్ అండ్ మేమిద్దరం ఎప్పుడు ఫ్రెండ్స్లా ఉండాలనుకుంటాం అండ్ నేను తనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నా, మీరు అనుకున్నవేమీ మా మధ్య అయితే లేవు అని అనగానే ఆవిడైతే నవ్వుతూ, ఏంటి మీరు ఫ్రెండ్స్లా ఉండాలనుకుంటున్నారా అని చెప్పి ఆవిడైతే అడుగుతుంది, నీ లైఫ్లో ఎలాంటి ఇంపార్టెంట్ గోల్స్ లేవా? నీ లైఫ్లో ఒకటే గోలా అందరితో ఫ్రెండ్షిప్ చేయాలని, అంతకుమించి వేరే నిర్ణయం అనేది ఎప్పుడూ తీసుకోవా, ఇదే పర్పస్ అనుకుంటున్నావా అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, నేను నా ఫ్రెండ్స్ని అండ్ నా చుట్టుపక్కల నైబర్స్ని కేర్ చేయాలనుకుంటాను అంటే నాకు నచ్చినట్టు నేను జీవించాలనుకుంటా అని అనగానే ఇంకా హీరో వాళ్ళ అమ్మగారు అంటారు, అని నా కొడుకు ఒలింపియాడ్లో ఫోకస్ అనేది చేయాలనుకుంటున్నాడు, తను చాలా టాలెంటెడ్ అయిన పర్సన్, అలాంటి వాడిని ఎందుకు అలా చేస్తున్నారు అని అనగానే నా ఫ్రెండ్షిప్ వల్ల తను ఎప్పుడు బంధించైతే లేను, నేను ఎప్పుడు తన్ని ఫ్రీగానే ఉంచాను, నా ఫ్రెండ్షిప్ తనకి ఏమీ ఎఫెక్ట్ అయితే అవ్వదు అని చెప్పి హీరోయిన్ అంటది, కానీ నీ ఫ్రెండ్షిప్ వల్ల వాడు డైవర్ట్ అనేది అవుతున్నాడు, మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందనేది నీకైనా తెలుస్తుందా అని చెప్పి ఆవిడైతే అంటది. ఇదంతా విన్న హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు. నీకు గుర్తుందా, నేను ఒకరోజు మీ ఊరు వచ్చాను, అప్పుడు నువ్వు ఏం చేశావు, నువ్వు నాకు చెప్తున్నావు నా కొడుక్కి ఏమి ఇష్టమా అని చెప్పి, నీకు గుర్తుండలేకపోవచ్చు, నాకైతే గుర్తుంది, అది నన్ను ఎంతో బాధ పెట్టింది అని చెప్పి ఆవిడ అంటది. ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, ఆంటీ మీరు నాకు ఒక ప్రామిస్ అనేది చేయగలరా అని అనగానే ఆవిడైతే ఇలా పైకి చూస్తుందన్నమాట. హీరోకి అసలు బ్లాక్ కలర్ అంటే ఇష్టమే లేదు, తన ఫేవరెట్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్, తన ఫేవరెట్ యానిమల్ వచ్చేసరికి ర్యాబిట్, తనకి డేట్స్ వేసిన బన్స్ అంటే చాలా ఇష్టం ఆంటీ, మీరు తనకి అన్నీ చేయగలరా, తన్ని చాలా ప్రేమగా అయితే చూసుకోండి అని చెప్పేదన్నమాట. ఇదంతా విన్న వాళ్ళ అమ్మగారు చాలా బాధపడేవారు, నా కొడుకుని నేను చాలా అంటే చాలా కష్టపడి మోసాను, ఒక తల్లికి తెలియదా వాడికి ఏమి ఇష్టమో ఏది మంచిగా ఉంటుంది అనేది, కానీ ఒక అమ్మాయి చెప్తుంది నాకు ఇవన్నీ, అవన్నీ నాకు ఎంత బాధ కలుగుతాయి, నా ఒక్కొక్క రక్తం బొట్టుతో వాడిని అయితే పెంచాను, నా కష్టంతో వాడిని చదివిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు, వాడి ఇష్టాలు తెలుసుకొని వాడికి క్లోజ్ అవుతున్నావు, నాకు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, నేను వాడి నుంచి ఇలాంటివన్నీ తీసేయాలనుకున్నా, అందుకే వాడిని దూరంగా తీసుకువెళ్ళా, నేను వాడి కెరియర్ కోసం మంచి పాత్ని రెడీ చేసి ఉంచితే నువ్వు ప్రతిసారి వాడిని డైవర్ట్ చేస్తూనే ఉన్నావు, ఎందుకు అలా చేస్తున్నావు, నీ జీవితం నాశనం చేసుకుంటే చేసుకో, కానీ వాడిని ఎందుకు నాశనం చేస్తున్నావు అనగానే హీరోయిన్ అయితే అంటది, నేను ఎప్పుడూ అకాడమిక్ పర్ఫార్మెన్స్లో తన్ని ఎప్పుడూ డైవర్ట్ చేయలేదు అండ్ మీరు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అనగానే, నువ్వు నిజంగా నా కొడుక్కి మంచి గనక చేయాలనుకుంటే, వాడిని మంచి కెరియర్లో చూడాలి అని అనుకుంటే నువ్వు మాత్రం వాడికి దూరంగా ఉండు, నీ వల్ల నా కొడుకు నాకు దక్కట్లేదు అండ్ వాడికి ఒక తల్లి ప్రేమ దక్కట్లేదు, మా ఇద్దరి మధ్యలో నువ్వే ఉంటున్నావు, మా రిలేషన్ని నువ్వే పాడు చేస్తున్నావు, నీ కారణంగా నేను వాడి మీద ప్రేమ కూడా చూపించలేకపోతున్నాను, మా ఇద్దరి మధ్య ఏమైనా అడ్డుందంటే అది నువ్వే అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఈ మాటలన్న హీరోయిన్ అయితే ఏం మాట్లాడాలో ఏంటో తెలీదు, తనైతే చాలా బాధపడుతుంది. ఇంకా ఆంటీ నేను ఎప్పుడు అలా చేయాలనుకోలేదు ఆంటీ, నేను అలా చేయలేను కూడా అని అనగానే ఇంకా హీరో వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, అవును నాకు తెలుసు నువ్వు అలా చేయలేవని, కానీ నువ్వు చాలా మంచి పిల్లవు కదా, నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా, నువ్వు అర్థం చేసుకోగలవు. హీరోయిన్కి అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మన హీరోయిన్ అయితే ఆవిడన్న మాటలే ఆలోచిస్తుంది, నా కొడుకును నువ్వు నాకు దూరం చేస్తావా అన్న మాటలైతే హీరోయిన్ని పట్టుకొని పీడించేస్తూ ఉంటాయన్నమాట, నేను ఎందుకు అలా చేస్తానని. ఇంకా అంతలోకే హీరో అయితే కాల్ చేస్తాడు, ఏంటి తను ఇప్పుడు కాల్ చేస్తాడు అని చెప్పి, నీకు ఫోన్ ఎలా ఉందా అని హీరోయిన్ అయితే అడుగుతుంది. ఈ మాటకి ఇక్కడ హీరో అయితే అంటాడు, మా అమ్మ నాన్న ఎవరు ఇంట్లో లేరు అంటే నాకైతే రెస్ట్ అనేది ఇచ్చారు, నేను ఒలింపియాడ్ ట్రైనింగ్ కూడా వెళ్ళక్కర్లేదు, సో అందుకని చెప్పి నేను నీకు ఫోన్ చేశాను, నాకు రేపు పొద్దుట బన్స్ తీసుకొస్తావా, అది కూడా డేట్స్ వేసింది, నేనైతే స్కూల్కి రావాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా హీరో అయితే చాలా ఆనందంగా హీరోయిన్తో అయితే మాట్లాడతాడు, నాకు డేట్స్ బన్స్ మొన్న ఇచ్చింది నాకు చాలా ఇష్టమని, కానీ హీరోయిన్ అయితే మాట్లాడలేక, సరే నువ్వు రెస్ట్ తీసుకో నాకు బాగా నిద్ర అయితే వస్తుంది అని చెప్పి వెంటనే ఫోన్ అనేది పెట్టేస్తాదన్నమాట. ఏరియన్ వాళ్ళ నాన్నగారు అయితే హాస్పిటల్ నుంచి వచ్చేస్తే ఇక్కడైతే ట్యాంక్ ఫ్యాన్ అమ్మగారు అయితే అంటారన్నమాట, మీరు ఎందుకని వచ్చేసారు అంటే, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పి అనగానే, మీరేం బాగున్నారండి, అసలు బాగాలేదు, డాక్టర్ అయితే మీరు వెళ్ళకూడదు అన్నారు, కానీ మీరు వచ్చేసారు అనగానే, నేను అక్కడ డబ్బులు వేస్ట్ చేయాలని అనుకుంటున్నా నా ట్రీట్మెంట్, కానీ అక్కడ నా కాలు ఫుల్గా రికవరీ కూడా అవ్వదు, అయినా సరే నేను వచ్చేసాను, నా కూతురు కూడా ఎదుగుతుంది ఫాస్ట్గా, దానికి డబ్బులు సంపాదించాలి కదా అని ఆయన అనగానే అంతలోకే అక్కడికి ఏయునైతే వస్తుందన్నమాట. నాన్న మీరు ఎందుకని
అని హాస్పిటల్ నుంచి వచ్చేసారు. అసలు ఏమైంది అనగానే, ఏం కాలేదు తల్లి, నువ్వెందుకని ఇక్కడికి వచ్చావు, నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు, సరే వెళ్ళు, నేను బాగానే ఉన్నాను, కంగారు పడమాకు, స్కూల్కి వెళ్ళమ్మా అని చెప్పి అనగానే ఏయునికి చాలా కోపం వస్తుంది. నానా, నేను ఇప్పటి నుంచి స్కూల్ అనేది మానేస్తున్నాను, అయినా ఎందుకన్నా మీరు ఇలా చేస్తున్నారు, అయినా నేను మీకు చెప్పాను కదా హాస్పిటల్లో ఉండమని చెప్పి, అయినా మీరు ఇలాగే చేస్తున్నారు అనగానే, ఏయు నువ్వెందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, నీ గురించే కదా, నువ్వు నా కూతురు అమ్మ, నా కూతురు గురించే కదా ఆలోచించాను అని చెప్పి ఆయన ఏడుస్తూ ఉంటారన్నమాట ఏయున్ మాటలకి. నానా, మీరు ఫాస్ట్గా రికవరీ అయితే, మీ లెగ్ అనేది ప్రాపర్గా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను కదా నాన్న, ఎందుకు నాన్న మీరు ఇలా చేస్తున్నారనగానే ఆయన అయితే చాలా బాధపడిపోతూ ఉంటారన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే చూపిస్తారు. మన హీరోయిన్ అయితే డోర్ అనేది నాక్ చేస్తుంది. హీరోయిన్ అయితే హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. ఇంకా అప్పుడే డోర్ అనేది హీరో వాళ్ళ అమ్మగారు ఓపెన్ చేసేసరికి ఇంకా హీరోయిన్ అయితే, ఆంటీ, హీరోకి ఇష్టమని చెప్పి లోటస్ రూట్ శాండ్విచ్ అయితే తీసుకొచ్చా, దీంట్లో డేట్ బన్ కూడా ఉంది, తనకి చాలా ఇష్టం అని చెప్పగానే ఈ మాటలన్నీ పైనుంచి హీరో అయితే వింటాడనమాట. హీరోయిన్ తన కోసం వాళ్ళ అమ్మ దగ్గరికి ఇవన్నీ ఇస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీకు తెలుస్తుందా నువ్వేం చేస్తున్నావో అని చెప్పి హీరో వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్ని అడిగేసరికి ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఆంటీ, నాకు తెలుసు, నేను తనని ఎప్పుడూ వదులుకోవాలనుకోవడం లేదు, అలా తన ప్రేమని మీరు కూడా వదులుకోవాలనుకుంటున్నా, మీ ప్రేమ తనకి కావాలి, నా ఫ్రెండ్షిప్ కూడా తనకి కావాలి, మీరు రెండు కలిసి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను, నేను ఎప్పుడు తన వైపే ఉంటాను, కష్టంలోనైనా సుఖంలోనైనా, ఇదిగోండి తీసుకోండి, మీ అబ్బాయికి ఇష్టం అని చెప్పి ఆవిడ చేతిలో అయితే పెడతాదన్నమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు హీరో అయితే కిటికీలో నుంచి హీరోయిన్ అయితే చూస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా పైకి అయితే చూస్తుందన్నమాట. మన హీరో అయితే నువ్వు హీరో అని చెప్పి రాస్తాడనమాట. నువ్వు నా జీవితంలో ఒక హీరోవి అని హీరోయిన్కి అయితే చెప్పడంతో ఇంక ఇదంతా చూసిన హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తను చాలా సంతోషపడి సరే పడుకో అని చెప్పి అక్కడి నుంచి అయితే సైలెంట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. యుక్యూ అయితే ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు అక్కడికి ఏయున్ అయితే వస్తుంది. ఎందుకని నువ్వు అప్సెట్గా ఉన్నావు, అది కూడా హీరో వల్లే కదా అని చెప్పి యుక్యూన్ అయితే ఏయున్ అడిగేసరికి ఇంకా ఇక్కడ యుక్యూ అయితే అంటాడు, నేనెందుకు అప్సెట్గా ఉన్నానంటే చెర్రీ గురించి, తన గురించే నేను ఆలోచిస్తున్నాను అనగానే, చెర్రీ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, చెర్రీ ఎప్పుడు హీరోతో ఉంటుందని బాధపడుతున్నావా అంటే, నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు తన మాటల అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, నువ్వు లేనిపోని మాటలు మాట్లాడుకు అనగానే, నిజం చెప్పు, నిజంగా ఫీలింగ్స్ లేవా అంటే, నాకు ఎప్పుడు ఫీలింగ్స్ ఉన్నాయో లేవో తెలియదు కానీ నేను ఎప్పుడూ అయితే చెప్పలేదు, ఒకవేళ నాకు ఏమైనా ఫీలింగ్స్ ఉంటే నేను వెంటనే తనకి ప్రపోజ్ చేస్తా కదా అని చెప్పి అనగానే ఏయున్ అయితే అంటది, హీరోని ఫస్ట్ నీ ఫ్రెండ్ లాగా చూడు, లేకపోతే నువ్వు హీరోయిన్ తన్ని ఇష్టపడుతుంది కాబట్టి తనకు ఇష్టపడే ఒక అబ్బాయిలాగైనా చూడు, అంతేకాని తన మీద ద్వేషం పెంచుకోకు అని అనగానే ఇక్కడైతే యుక్యూ అంటాడు, ఏయున్, ఈ విషయం ఎవరికి చెప్పకు, సీక్రెట్గా అయితే ఉంచు అని అనగానే, నువ్వేమీ దిగులు పడకు, ఈ సీక్రెట్ని నేను ఎవరికీ చెప్పను, నాకు అన్నీ తెలుసు, కానీ ఇప్పటికీ నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా అయితే దాస్తున్నా అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. ఇక్కడ హీరో అయితే హీరోయిన్ తీసుకొచ్చిన బన్ అనేది తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. హీరో అమ్మగారు అయితే వచ్చి ఇదిగో జ్యూస్ కూడా తాగు అని చెప్పి హీరోకి అయితే జ్యూస్ అనేది ఇచ్చి ఆవిడ అక్కడే కూర్చుంటారు. ఇంకా ఆవిడైతే హీరోతో చెప్తారు, నా మైండ్లో ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు లాంగ్ లాస్టింగ్గా అయితే ఉండదు, ఎందుకంటే మనం స్కూల్ డేస్లో చదివినప్పుడు కొందరు ఫ్రెండ్స్, ఇంటర్లో చదివినప్పుడు కొందరు ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మనం ఇంటర్ ఫ్రెండ్స్ని 10th ఫ్రెండ్స్ని మర్చిపోతాము, మళ్ళీ మనం గ్రాడ్యుయేషన్ అయ్యాక డిఫరెంట్ పాత్స్లోకి వెళ్తాము, అలా మన ఆక్యుపేషన్ని వెతుక్కుంటూ ఉంటాము, అప్పుడు మనకి ఎవరు పరిచయం ఉండరు, అర్థమవుతుందా అని అనగానే హీరో అయితే అంటాడు, అమ్మ నువ్వు చెప్పేది ఫ్రెండ్స్ గురించే కదా, నా ఫ్రెండ్స్ అలా కాదు, నన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు, నువ్వు మాట్లాడేది నీ క్లాస్మేట్స్ గురించి అనగానే ఇక్కడ హీరో వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నేను నీలాగే ఫ్రెండ్స్ అనేవారు ఎప్పుడు జీవితాంతం కలిసే ఉంటారు, ఫ్రెండ్షిప్ అనేది విలువైంది అని అనుకున్నాను, కానీ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఒక్కరు కూడా నాతో కాంటాక్ట్లో లేరు, ఎవరికి వాళ్ళు విడిపోయాము, నా జీవితంలో అని కాదు ప్రతి ఒక్కరి జీవితంలోని ఇలాగే జరుగుతుంది, అందుకే నేను నీకు చెప్తున్నా అనగానే ఇక్కడ హీరో అంటాడు, అమ్మ నువ్వు మాట్లాడేది నీ క్లాస్మేట్స్ గురించి, నిజమైన స్నేహితులు ఎప్పుడు మనతోనే ఉంటారు, మనకి నీడగా తోడుగా ఉంటారమ్మా అని హీరో అనేసరికి వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నాకు అవేమీ అవసరం లేదు నాన్న, నాకు ఒకటే ఒక డిమాండ్ ఉంది, నువ్వు అది నా కోసం చేయగలవా అని చెప్పి అడగగానే హీరో అయితే అంటాడు, ఏంటా డిమాండ్ అమ్మా చెప్పు అని, నాకేమీ లేదు, నాకు నువ్వు ఒలింపిక్ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయాలి, ప్రైజ్ అనేది సాధించాలి అని అనగానే, ఒకవేళ నేను దాంట్లో పాస్ అవ్వకుండా ఫెయిల్ అయితే నీవేం చేయగలవు అని చెప్పి అనగానే, ఫెయిల్ అనే మాట మాత్రం ఇక్కడ తీసుకురాకు, నువ్వు చదువుతూ ఉంటే బాగుంటుందని చెప్పి ఆవిడ కిందకి వెళ్ళిపోతుంది. అలా కిందకి వెళ్ళిన వెంటనే హీరో అయితే, అమ్మా వింటున్నావా, నువ్వేదైతే అడిగావో అది నేను నీకు చేసిస్తాను, ఇంకా అది అయిపోయిందని అనుకో సరేనా అని చెప్పి గట్టిగా అయితే అంటాడు. ఈ మాట విన్న హీరో వాళ్ళ అమ్మగారు ఫాస్ట్గా అయితే పైకి వచ్చి హీరోని అయితే చూసి చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. సరే చదువుకో అని అంటారు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇక్కడ హీరోయిన్ అయితే తన ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని అయితే వస్తుంది అనమాట, అది కూడా ఏయున్ వాళ్ళ షాప్కి. అంకుల్ క్యూ మీరున్నారా అని చెప్పేసరికి,
ఉన్నానమ్మా, మీకేం కావాలి అంటే నాకు కొన్ని పాలు కావాలి మా ముగ్గురికి అనగానే, పాలే కదా ఉన్నాయి అని చెప్పి అంటది. పాలు తీసుకురా అనగానే, నాకైతే డ్రమ్ స్టిక్స్ బర్న్ కూడా కావాలి అంటే బ్రెడ్స్ కూడా కావాలి అని చెప్పి డూషంగ్ అయితే అంటాడనమాట. ఉన్నాయి కావాలంటే తీసుకోండి, అయినా మీకు తెలుసు కదా ఇక్కడ అన్నీ ఉంటాయని, విచిత్రంగా ఉన్నాయా అని చెప్పి ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అనగానే, ఇంకా ఇక్కడ ఏవియన్ అయితే అన్నీ తీసి పెడుతుంది. కానీ మాకు ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు మీ దగ్గరికి వచ్చే కొంటాము, మీరు బాగుంటే మేము కూడా మీ దగ్గరికి వస్తాము, కానీ మీరు ఫుల్గా రికవరీ అవ్వట్లేదు. మా అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే, మేమైతే మీరు ఎప్పుడు ఫుల్గా రికవరీ అవుతారో అప్పుడే మీ దగ్గర ఏమైనా కొనుక్కోమని చెప్పారు, మీరు ఒంట్లో బాగాలేనప్పుడు మీ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పారు అనగానే, ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే అంటారన్నమాట, మీరేమీ కొనుక్కోకపోవడమే నాకు చాలా హానికరంగా ఉంది, మీరు ఏమైనా కొనుక్కుంటేనే కదా మా వ్యాపారం బాగుంటుంది బాబు అని చెప్పి అనగానే, మేము ఎప్పుడు మా అమ్మ నాన్న మాటలే వింటాము, వాళ్ళని దాటి ఏ పని చేయము, మేము ఒబీడియంట్గా ఉంటాము. సరేలే, అయినా నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే కూర్చో ఏయున్, నువ్వు ఎలాగో చదువుకోవు కదా, నువ్వు ఇక్కడే ఉండి మీ నాన్నగారికి సహాయం చేయి, మేమైతే కష్టపడి చదువుకొని ముందుకైతే వెళ్ళాలనుకుంటాము, తల్లిదండ్రుల మాటలు వినాలి, ఎవరైనా వినకపోతే ఇలాగే ఉంటుంది, నువ్వు ఎలాగో సీరియస్గా చదువుకోలేవు కాబట్టి ఇక్కడే ఉండు అని ఫ్రెండ్స్ అనేసరికి హీరోయిన్ అయితే అంటది. తననేమి అనకండి, అంకుల్ తన మాట వినలేనప్పుడు తినెత్తుకో అంకుల్ మాట అనేది వినాలి, తిను కూడా వినదు, అంకుల్ ఎప్పుడైతే నీ మాట వింటారో అప్పుడే విను, ఎంతో మంది వాళ్ళకి నాన్నకి ఇష్టమైన పనులే చేస్తున్నారు కదా, అలాగే మీ నాన్నకి సపోర్ట్గా నువ్వు ఈ స్టోర్లోనే ఉండిపో, అయినా ఈరోజు యుక్కి ఒక రేస్ ఉంది, మేమందరం చీర్ చేయాలి, నువ్వు రాలేవు కదా, ఏం చేస్తాం చెప్పు, మీ నాన్నగారికి హెల్ప్ చేయి, వెళ్తున్నాం అంకుల్, మేము కూడా వెళ్తున్నాం, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. హీరోయిన్ అయితే అంటది, మనం మాట్లాడిన మాటలకైతే అంకుల్కి బాధ కలిగిందా అంటే, కంపల్సరీ బాధ కలుగుతుంది, ఎందుకంటే ఆయన కళ్ళల్లో నేను చూశాను అని చెప్పి ట్యూషన్ అంటాడు. మనం ఏం చెప్పామో అంకుల్కి అయితే అర్థమవుతుంది అనగానే, ఇక్కడ అయితే అంకుల్ అయితే అంటాడనమాట, ఇక్కడ ట్యూషన్ వాళ్ళ అమ్మగారు అయితే వస్తారు. ట్యూషన్ వాళ్ళ అమ్మగారితో, మీరు ఇదంతా క్లీన్ చేయండి, మీరు ఇలా నాకు సపోర్ట్ అనేది చేశారంటే నేను మంత్లీ శాలరీ కూడా ఇస్తాను, నా కాలు కూడా బాగానే సెట్ అయింది, మీరేమీ పర్వాలేదు బాధపడకండి అని అంటుంటే, ఈ మాటలన్నీ ఇక్కడ ఏయున్ అయితే వింటదన్నమాట. ఇంకా ఏయున్ అంటే ఇలా అన్నీ వినేసరికి వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నేను మంత్లీ శాలరీ ఇస్తాను, నా కాలు రికవరీ అవుతుంది, మీరు ఎర్న్ చేసుకున్నట్టుంటుంది, నా వ్యాపారము బాగుంటుంది, సరేనా అని చెప్పిన వెంటనే ఇంకా ఇక్కడ ఏయున్ కూడా అదంతా అర్థం చేసుకుని వెంటనే స్కూల్కి అనేది వెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళేసరికి ఇంకా అప్పుడే మన హీరో అయితే వస్తాడు. ఏయున్ ఒక నిమిషం ఆగు, ఈ కలర్ ప్యాటర్న్లో ఉన్న ప్లేట్స్ అనేవి మీ షాప్లో ఉన్నాయా చెప్తావా అని చెప్పి ఆ ప్లేట్స్ అనేవి చూపించేసరికి ఇక్కడైతే ఏయున్ అంటది, ఇప్పుడు నేను ఇదంతా చూడలేను, ఇక్కడ యూకి ఒక రేస్ అనేది ఉంది, నేను త్వరగా వెళ్ళాలి, నేను త్వరగా వెళ్తున్నాను అని చెప్పి అనగానే, నువ్వు రావా మాతో పాటు, నువ్వు కూడా రావచ్చు, అసలే రేస్ ఉంది, మనం వాడిని చేర్ చేయాలి అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో అయితే సరే అని చెప్పి అంటాడు. ఇక్కడ యూక్యూ అయితే రేస్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ తను రేస్ పార్టిసిపేట్ చేస్తుంటే హీరోయిన్ వాళ్ళు అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అక్కడ హీరోయిన్తో పాటు హీరో కూడా వస్తాడనమాట. హీరో అండ్ ఏయున్ కూడా అక్కడికి వచ్చి యూక్యూని చేర్ చేస్తూ ఉంటారన్నమాట. హీరోయిన్ అయితే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నేను ఈ క్యూని చేర్ చేయడానికి వచ్చాను అని చెప్పి చేర్ చేస్తూ ఉంటే ఇక్కడ యూక్యూ అయితే పడిపోతాడు. తన కాలు అనేది అయితే వెనుకుతుంది అన్నమాట. ఇంకా వెంటనే ఈక్యూ అయితే లెగాలని చెప్పి కుంటుకుంటూ నడుస్తూ ఉంటాడనమాట. అలా నడుస్తూ గెంతుతూ వెళ్తుంటే ఇక్కడ తను ఎలాగైనా మోటివేట్ చేయాలని హీరో అయితే అంటాడు. మనం ఎప్పుడు ఫస్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకోకూడదు, జస్ట్ మనం గేమ్ని ఫినిష్ చేయాలి, ఆ ఫినిష్ చేసే ఫోకస్ అంతా మనం ఫినిష్ లైన్ మీదే ఉండాలని మోటివేట్ చేస్తూ ఉంటాడనమాట. మన హీరో చిన్నప్పుడు అలానే యూక్యూని కూడా మోటివేట్ చేసేవాడు, నువ్వు ఎక్కువ కంగారు పడమాకు, జస్ట్ గేమ్ ఫినిష్ చేస్తే చాలు, ప్రతి అడుగు ఆచితూచి వేయాలి అని చెప్పి చిన్నప్పుడు కూడా ఇలానే మోటివేట్ చేసేవాడు. అలా తనైతే 10th ప్లేస్ అనేది వచ్చి గేమ్ అనేది కంప్లీట్ అయితే చేస్తాడనమాట. ఇంకా తనలా గేమ్ కంప్లీట్ చేసిన వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళి తన కాలు అయితే చూపించుకునేసరికి తనకైతే జస్ట్ వెనికింది, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని చెప్పి ఇక్కడ యూక్యూకి అయితే చెప్తారన్నమాట. మన హీరో స్కూల్ నుంచి ఇంటికి వెళ్దాం అనేసరికి అక్కడ సైమన్ అయితే ఉంటుంది. ఇంకా సైమన్ అయితే హీరోని అయితే పిలుస్తూ ఉంటుంది అనమాట. మన హీరో అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమైంది, నీ ఇంజరీ బాగానే ఉందా, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి హీరోని అయితే అడిగేసరికి ఇంకా హీరో అయితే అంటాడు, నేంటి మా అమ్మ నీకు ఏమీ చెప్పలేదా, మా అమ్మ నీకు ప్రతిదీ చెప్తుంది కదా, నువ్వు కూడా అలానే చెప్తావు కదా అని చెప్పి అనేసరికి సైమన్ అయితే అంటది, నేను నీ మీద కాన్సెంట్తో అడుగుతున్నాను, అంతేనా, మన ఫ్రెండ్స్ కదా, నువ్వు నన్ను ఫ్రెండ్గా అనుకోవడం లేదా అని అనగానే హీరో అయితే అంటాడు, నాకు తెలిసినంత వరకు నీకు ఏమీ తెలియదు అనుకుంటున్నా ఫ్రెండ్షిప్ గురించి, అయినా నీకు ఫ్రెండ్షిప్ గురించి ఏం తెలుసో చెప్పు అనగానే సైమన్ అయితే అంటదన్నమాట, నేను ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయాలనుకోను, అంటే తన ఫ్యామిలీ రిలేషన్స్ని నేను ఎప్పుడు స్పాయిల్ చేయాలని అసలు అనుకోను అంతే అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, నువ్వేమనుకుంటున్నావు, నా ఫ్రెండ్స్ నన్ను హర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నావా, నా ఫ్రెండ్స్ ఎప్పుడు నన్ను హర్ట్ చేయరు, వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్టివ్గానే ఉంటారు, అయినా ఈ విషయం కావాలంటే మా అమ్మకి చెప్దామనుకుంటున్నావా చెప్పు, నేను ఇలా అన్నానని, నేను ఇక్కడికి వచ్చాననే విషయం కూడా మా అమ్మకి చెప్పు, ఏం పర్లేదు, నేను భయపడను అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇక్కడ హీరో అయితే హీరోయిన్ కోసం వెయిట్ చేసేసరికి ఇంకా హీరోయిన్ అయితే వస్తుంది. యూక్యూకి ఎలా ఉంది అని అడగగానే తనది చిన్న దెబ్బే అంట, కాలు
అనేది వెనికింది, ఇప్పుడు బాగానే ఉన్నాడు, అయినా తన్ని ఎలా మోటివేట్ చేసావు నాకు అసలు అర్థమవులా, తను చాలా కష్టపడ్డాడు తెలుసా రన్నింగ్ రేస్ కోసం అంటే నాకు తెలుసు, తను ఎప్పుడు విన్ అవ్వాలని చెప్పి అనుకుంటాడు అని అనగానే హీరోయిన్ అయితే అడుగుతుంది, నీకెలా తెలుసు తను ఎప్పుడు విన్నే అవ్వాలనుకుంటాడని చెప్పి అని అనగానే తనకి ఎప్పుడు విన్నింగ్ అనేది ఇష్టం అండ్ తను ఎప్పుడు ఎయిర్ ఫోర్స్లో పైలట్ కింద జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు అండ్ దానికోసం చాలా కష్టపడతాడు. తనే కాదు ఇక్కడ డూషాంగ్ అయితే ఎప్పుడు మెడికల్ స్టడీ గురించి చదువుతూ ఉంటాడు, తనకి డాక్టర్ అవ్వాలని ఉంటుంది. ఇంకా ఫ్యాంగ్లోకి వచ్చేసరికి తన వెబ్సైట్స్ అనేవి డెవలప్ చేస్తాడు, తను 10 years నుంచి వెబ్సైట్స్ డెవలప్ చేశాడు అని చెప్పి హీరోయిన్కి చెప్తాడనమాట. నువ్వు వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తావా ఏంటి అని హీరోయిన్ అనేసరికి అబ్సల్యూట్గా వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ కదా, నేను అబ్జర్వ్ చేస్తాను, కానీ ఎప్పుడు నాకు తెలియనట్టే బిహేవ్ చేస్తూ ఉంటా, వాళ్ళు ఎప్పుడు నేను పట్టించుకుంటూనే ఉంటాను అనగానే హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరేలే కానీ నువ్వేం చేస్తున్నావు, అయినా ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పొచ్చు కదా, నాకు ఫిజిక్స్ అసలు రావట్లేదు అనగానే నువ్వు రియల్ బేసిస్ మీద వాటిని చూస్తే చాలా మంచిది, వాటి వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుందని చెప్పి హీరో అయితే అంటాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.